హలో, ఎవరు మాట్లాడేది? రాజేషా? అవునండి. ఎక్కడి నుంచి నువ్వు? విజయవాడ అండి. మీరెవరండి? ట్రూ కాలర్ రత్నం కూరగంట అని వస్తుందండి. చెప్పండి, మీరెవరండి చెప్పండి. నేను కరుణాకర్ని. ఏ కరుణాకరు? శివశక్తి. ఇంటి పేరు? శివశక్తి కరుణాకర్. ఇంటి పేరు ఏంటి సార్? ఎంత తడిసిందా? ఇంటి పేరు చెప్పండి. మర్యాదగా శివశక్తి మాట్లాడండి. కరుణాకర్. మీ ఇంటి పేరు శివశక్త? నీకేం డీటెయిల్స్ కావాలరా చెప్పు ఇప్పుడు. మీ ఇంటి పేరు నువ్వు శివశక్త? హిందువా? సరే నువ్వు ఫస్ట్ చెప్పు, నువ్వు హిందువా? నేను హిందూ దేశంలో పుట్టినోడిని. నేను హిందువుని. నువ్వు హిందూ ఎట్లా అవుతావురా? హిందూ దేశం ఇది. హిందూ దానికి అసలు హిందూ అనే పదానికి అర్థం చెప్పు. ఎట్లా హిందూ అవుతావు తర్వాత చూద్దాం. నువ్వు చెప్పు. హిందూకి అర్థం నువ్వు చెప్పు. నువ్వు హిందూ అని చెప్పుకున్నావు కదరా. ఇది హిందూ దేశం. హిందూ నిన్న దేశంలో అమ్మాయి ఫోన్ చేసి పుట్టిన ఏం మాట్లాడుతున్నావు? హిందూ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా నిన్న అమ్మాయి ఫోన్ చేసి ఏం మాట్లాడావు చెప్పరా? అవును. మీకు డొనేషన్స్ ఏంటి ఎందుకు? చేస్తావు? డొనేషన్స్ ఎందుకు? డొనేషన్స్ వల్ల మీరు ఏం చేయబోతున్న నువ్వు కార్యక్రమాలు మాట్లాడుతున్నా. ఏంటి అని చెప్పేసి అంటున్నా. నువ్వు ఏం డొనేషన్ ఎవరో చేస్తున్నారు? నువ్వు ఏం ఎప్పుడన్నా కార్యక్రమాలు పదవులు చేస్తున్నారు ఇచ్చావా? చెప్పండి. ఏం కార్యక్రమాలు చేస్తున్నారు? నేను ఏం చేశాను డొనేషన్లు కలెక్ట్ వెబ్సైట్లో చేసి ఉన్నాయిరా? నేను ఏం చేశాను వెబ్సైట్ లో ఉన్నాయి? కళ్ళు అందులో రావట్లేదా? అన్ని వేరే మతాల మీద, గ్రంథాల మీద మీరు వాళ్ళు పడటం చెప్తాయి తప్పితే నీకు. మర్యాదగా మాట్లాడండి. వాళ్ళు వేరే చెప్తాయి గ్రంథాల నీకు. మీద పడి పట్టం తప్పితే మీరు చేసిన మంచి కార్యక్రమాలు ఒకటి చెప్పండి. అసలు మేము పుట్టిందే క్రిస్టియానిటీ ఎదుర్కోవడానికి. నిజందురా నువ్వు చెప్పేది ఏంటి? మేము శివశక్తి పుట్టిందే క్రిస్టియానిటీ ఎదుర్కోవడానికి. మీ 1,00,000 మంది పాస్టర్లు మా హిందువుల ఇళ్ల మీద కూడా దురాఘాతాలు చేస్తుంటే మేము చూస్తా కూర్చోవాలా? ఏం చేశారు? దురాగతాలు ఏం చేశారు? ఏం చేస్తున్నారు మీ తెలీదా? ఏం చేశారు నాకు తెలీదు. నువ్వు చెప్పు కాస్త. అసలు ఫండ్ రైజింగ్ గురించి మమ్మల్ని ఆట నువ్వు ఎవడెవరా? నువ్వేమన్నా మాకేమైనా 10 రూపాయలు ఇచ్చేప్పుడన్నా 10 రూపాయలు ఇచ్చి నా 10 రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టారు? ఫండ్ రైజింగ్ తో నువ్వేం చేస్తున్నావు? ఏ కార్యక్రమాలు చేస్తున్నావు ఫండ్ రైజింగ్ తో? మరి ఫండ్ రైజింగ్ పాస్టర్లు తీసుకుంటే నీకేంటి నొప్పి? పాస్టర్లు తీసుకుంటే నీకేంటి నొప్పి? ఈ రోజు నువ్వు చేసేది ఏంటి? పాస్టర్లు తీసుకునే దానికి మేము తీసుకునే దానికి తేడా ఉంది. ఏం తేడా చెప్పు. ఏం డబ్బుల మీద నీకేమైనా స్పెషల్ గా నీ ఫోటో ముద్రేస్తున్నారా? ఫోటో డబ్బుల మీద? అరే నేను నీకులాగా 10% లోను మీ ఆస్తిలో వాటాలు అడగట్లేదు. 10% మా ఆస్తి మేము ఇచ్చుకుంటాము, లేకపోతే మేము ఇచ్చుకోము. నేను ఇమ్మని గ్యారంటీ ఉందా? ఇవ్వాలని కంపల్సరీ ఉందా? ఇచ్చుకుంటా లేకపోతే లేదు. నీకేంటి నొప్పంట? మా హిందువులు ఇచ్చుకుంటే నీకంటే నొప్పి. నీకేంటి కదా మరి అంతగారికి మా పాస్టర్ మీద పడతావు ఎందుకు? అంతగారికి పాస్టర్ దశం భాగాలు దొప్పుతున్నారని మమ్మల్ని అంటారు. నువ్వు ఒక పక్క తీసుకుంటూ మా పాస్టర్ల గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేంటి చెప్పు. మా దశం భాగాలు మా ఇష్టం, మేము తీసుకుంటాం. అది మా ఇష్టం, మా కృష్ణాన్ని మా సంస్థ అభివృద్ధి కోసం. మరి అంతగారికి మా పాస్టర్ల దశం భాగాలు తీసుకున్నావు. నువ్వు పుస్తకాలు రాయడం, నువ్వు పోస్టులు పెట్టడం నీకేంటి అవసరం? నీకు అవసరమా? నువ్వు పాస్టర్ల దశం భాగాలు తీసుకుంటే నీకేంటే? పాస్టర్లు మా బైబిల్ గురించి మాట్లాడితే నీకేంటే? ఏంటే రాసులేదు? నీ తాగి తప్పులు నీకంత తీరులేదే. నీలాంటి వాళ్ళు బొచ్చడు మందిని చూసినావు. అర్థమవుతుందా? కంచెరగాడి కాదురే అడ్డగాడిగా. నీ సంగతి తెలుసా? నీ బతికేంటో తెలుసా? అమ్మాయిని అడ్డం పెట్టుకుని నువ్వు బతుకుతావరంట. నువ్వు అర్థమవుతుందా? ఏంటి గెలికేది? ఏం దిగుతావరా? ఎవరు రెచ్చగొడతావరా? చేసుకో. బెదిరిస్తావా? చేసుకో. డబుల్ చేస్తాను. డబుల్ చేస్తాను. నువ్వేం చేసుకుంటావు చేసుకో. డబ్బులు తీసుకొని నువ్వేం చేస్తావంటరా? డబ్బులు తీసుకొని ఏం చేద్దాం? పాస్టర్ డబ్బులు తీసుకుంటుంటే నీకేంటే? మా దశం భాగం మా ఇష్టమే. నీకేంటి? నువ్వు బొంగేం కాదు. పోరా. నీకు ఒరిజినల్ ఐడెంటిటీ చెప్పుకునే ధైర్యం లేదు. దొంగ పేర్లు ఈ రోజు ఒరిజినల్ ఐడెంటిటీ తెచ్చుకొని బయటకు వచ్చి పీకిందేంటి? ఒరిజినల్ ఐడెంటిటీ తీసుకొని బయటకు వచ్చి పీకిందేంటి? ముందు మీ ఇంట్లో మీ బామ్మ క్రిస్టియన్, మీ ఇంట్లో మీ చుట్టాలు క్రిస్టియన్లు. ముందు వాళ్ళకెళ్ళి చెప్పవా? వాళ్ళకెళ్ళి చెప్తే దమ్ము లేకుండా, మీ ఇంట్లో చుట్టాలకి, మీ ఇంట్లో క్రైస్తవులకి చెప్తే దమ్ము లేకుండా నువ్వు రోడ్డు మీద అచ్చొచ్చిన ఆంబోత్రాలు తిరుగుతావా? బుద్ధుందా? సిగ్గుందా? ఏమన్నా లజ్జుందా? నోటికి అందమైనా తింటుంది. మా ఇష్టమే మాట్లాడడానికి నువ్వే. నీకు దమ్ముంటే హిందూ గ్రంథాల గురించి మాట్లాడాల్సిన దమ్ము సత్తా లేదు. ఎంతమంది హిందూ గ్రంథాల గురించి మాట్లాడని చెప్పేసి మీరు రమ్మంటే నువ్వెందుకు రావట్లేదురా? హిందూ గ్రంథాల మీద డిబేట్కి నీకు దమ్ముంటే హిందూ గ్రంథాల మీద డిబేట్కి రారా? నువ్వు హిందూ గ్రంథాల మీద డిబేట్కి రా. నీకు దమ్ముంటే బైబిల్ మీద పుస్తకాలు రాయడం కాదు. నీకు దమ్ముంటే నువ్వు మగాడమైతే నీకు జాన్బాజు సాంబశివరావు గారు ఉన్నారు. వాళ్ళ మీద నువ్వు హిందూ గ్రంథాల మీద డిబేట్కి రా. నువ్వు డబ్బులు ఈ రోజు కలెక్ట్ చేసి పాస్టర్ల దశం భాగాలు తిన్నారంటున్నావు. పాస్టర్లు ఏం చేస్తారా? పాస్టర్లు చేస్తే నువ్వేం చేస్తావు? పాస్టర్లు చేస్తే నువ్వేం చేస్తున్నావు? పాస్టర్ల దశం భాగాలు మా ఇష్టం. మా డబ్బులు తెచ్చుకున్నా నిన్నేమన్నా అడిగారా? నిన్ను ఎవరన్నా అడిగాడా? నిన్ను దర్శనం రాజు నిన్నేమన్నా అడిగాడా? అర్థమవుతుందా? తాగుబోతున్నా కొడక.